ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా జగన్ ప్రజారంజక పాలన అందించారని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. పుట్టిన బిడ్డ నుంచి పండు ముసలి వరకు జగన్ ప్రభుత్వంలో ఏదో రకంగా లబ్ధి పొందిన వారే. ఎటువంటి మధ్యవర్తులు పెత్తందారులు లేకుండా ప్రజలకు నేరుగా ప్రభుత్వ పథకాలను అందించిన సీఎం ఎవరైనా ఉన్నారా అంటే అది ఖచ్చితంగా జగన్ అనే చెప్పాలి. కులం మతం పార్టీలు చూడకుండా అర్హులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూశారు జగన్. అయితే గత ఎన్నికల్లో ఏం జరిగిందో తెలియదు కానీ జగన్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు తేడా ఉండడంతో రాష్ట్రంలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందనే చర్చ సాగుతోంది. ఏదైతేనేం జగన్ అయితే ఓడిపోయారు. జగన్ ఓడిపోయినప్పటికీ ఆయన ప్రజలకు చేసిన మంచి గురించి ఇంకా చెబుతూనే ఉన్నారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ అమలు చేసిన సంస్కరణలు ఇప్పటికీ ప్రజల్లో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. తాజాగా కేంద్ర ప్రభుత్వం సైతం జగన్ పాలనపై ప్రశంసలు కురిపించింది. వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఇటీవలే రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిచ్చారు. రాజ్యసభ సాక్షిగా గత 5 ఏళ్లలో జగన్ సంపద సృష్టించారని కేంద్ర మంత్రి తెలిపారు. కరోనా లాంటి పరిస్థితులను ఎదుర్కొని కూడా 2018 నుండి 2019కి ఉన్న సంపదకు రెట్టింపు ఆదాయంను జగన్ సృష్టించాడని ఇందులో వివరించారు. 2018 నుండి 2019 మధ్యకాలంలో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి 7.9 లక్షల కోట్ల రూపాయలు ఉండగా 2023 నుండి 2024 నాటికి అంటే జగన్ హయాంలో ఈ సంఖ్య 12.91 లక్షల కోట్ల రూపాయలకు చేరిందని కేంద్ర మంత్రి వివరించారు. కరోనా వంటి కష్ట సమయంలో కూడా జగన్ ప్రజలకు ఎప్పుడూ కూడా సంక్షేమ పథకాలు అందిస్తూనే ఉన్నారు. జగన్ చాలా చేశారు, కానీ చేసింది చెప్పుకోవడమే చేత కాలేదు. చేసింది గోరంతైనా చెప్పేది కొండంత ఉన్న సమాజంలో మనం ఉన్నాం. అలాంటిది ప్రజలకు ఇంత చేసినా కూడా ఇది చేశామని చెప్పుకోవడంలో జగన్ ఫెయిల్ అయ్యారు. ఈ కారణంగానే జగన్ ఓడిపోయారని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు.